ప్రైజ్ ద లార్డ్. సిలువలో ప్రభు పలికిన మొదటి మాట, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. లూకా సువార్త 23:34. ఇది యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొదటి మాట. ఈ మాటలో చాలా అర్థాలు మనకు కనపడతాయి. తన తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసే మాటగా, క్షమాపణ మనసు కలిగిన మాటగా, ప్రేమ కలిగిన మాటగా ఈ మాటను మనం వర్ణించుకోవచ్చు. వీరు అనగా ఎవరు? ప్రజలు, సైనికులు, పరిసయ్యులు, శాస్త్రులు మొదలైన వారు అని దైవ గ్రంథంలో మనకు కనపడుతుంది. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేశారు. మత్తయి సువార్త 23:21. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత అనేక అద్భుత కార్యములు పొంది, సూచక క్రియలు పొంది కూడా ఆయనను గుద్దారు. మత్తయి సువార్త 26:67-68. సైనికులు యేసు ప్రభు వారికి పెట్టిన హింసలు కనబడుతున్నాయి. ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి ప్రియుడైన యేసు ప్రభు వారి ముఖము మీద ఉమ్ము వేశారు. ఆయనను గుద్దారు. కొంతమంది ఆయనను అరచేతులతో కొట్టి, ప్రవచించి ఆయనను అపహాస్యం చేశారు, హేళన చేశారు. ముళ్ళ కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి హింసించారు. మత్తయి సువార్త 27:29. ఒక్క ముళ్ళు మనకు కాలికి గుచ్చుకుంటేనే మనం చాలా బాధపడతాం. అటువంటి ముళ్ళును కిరీటముగా చేసి ఆయన తలకు గుచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా ప్రజలు, సైనికులు, యూదులందరూ కూడా ఆయనను బాధ పెట్టారు. అయినా సరే యేసు ప్రభు వారు వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని అంటున్నారు. మనమంటే ఎంత ప్రేమ అనేది ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. మిమ్మను హింసించు వారిని, మీ శత్రువులను ప్రేమించుడి అనే మాటను సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. అదేవిధంగా మనము కూడా మన శత్రువులను, మనలను హింసించే వారిని క్షమించే విధముగా ఉండాలి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఆ మాట నిజ జీవితంలో మనం కూడా నెరవేర్చి ఆయన ప్రేమను కలిగి ఉండి నిజమైన క్రైస్తవ జీవితం సాగించాలని ప్రభు పేరట మనమందరం విజ్ఞాపన చేసుకుందాం. ఆమేన్.